ఏపీ సీఎం తన పెద్దనాన్న నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆత్మీయులు సన్నిహితులను ఉద్దేశించి నటుడు నారా రోహిత్ తాజాగా ఓ పోస్ట్ షేర్ చేశారు. తన తండ్రి నారా రామ్మూర్తి నాయుడు మృతితో తన కుటుంబం విషాదంలో మునిగిపోయిన వేళ తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంతిమ సంస్కారం కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయుల మధ్య సాగాయి. తమ అభిమాన నేతను కడసారి చూసి ఘనంగా వీడ్కోలు పలికేందుకు ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి రామ్మూర్తి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అయితే ఇలాంటి కష్ట సమయంలో పెద్దనాన్న, పెద్దమ్మ ఎంతో సపోర్ట్ చేశారని అన్నారు నారా రోహిత్. తండ్రి మరణంతో కుటుంబం దిగ్భ్రాంతికి గురైన వేళ మీ విలువైన మాటలు మాలో ఎంతో ధైర్యాన్ని నింపాయి. ఈ సమయంలో మాకు అండగా నిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా అడుగడుగునా మాకు అండగా నిలబడిన పెదనాన్న, పెద్దమ్మ, లోకేష్ అన్న, బ్రాహ్మణి వదినకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. రామ్మూర్తి నాయుడు సీఎం చంద్రబాబు నాయుడుకి సోదరుడు. అనారోగ్య సమస్యల కారణంగా హైదరాబాద్ లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ రామ్మూర్తి నాయుడు మరణించారు. ఇతను 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. 1999లో ఎన్నికలు మరోసారి పోటీ చేసి గల్లా అరుణకుమారి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రామ్మూర్తి నాయుడుకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు నటుడు నారా రోహిత్ కాగా మరొకరు గిరీష్. ఇటీవల నారా రోహిత్ కి హీరోయిన్ శిరీషతో నిశ్చితార్థం జరిగింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.